ఎవరైనా మీకు చెప్పినారా చూడడానికి చక్కగా ఉన్నారు, ఏదైనా ట్రై చేసుకోవచ్చు కదా, ఏమైనా ప్రపోజ్ చేయడం కానీ చెప్పినారు? లవ్ ట్రాక్ ఎలా ఉంది? లవ్ ట్రాక్ బ్రో నాకు రైల్వే ట్రాక్ తెలుసు కానీ లవ్ ట్రాక్ నాకు అది అది అంటే అంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి మీకు? చాలా నేను ఇంతే ఉంటా కదా, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ టైం మోగరాజు చూసి మీ ఫీలింగ్ ఎలా అయింది? ఇంకా మేము అవన్నీ కొంచెం చేయరా? చేయను. ఒక మహేష్ బాబు కావచ్చు వచ్చినాయి చేయను. ఇప్పుడు నోకరాజు జబర్దస్త్లో టీం లీడర్ ఉన్నారు కదా, మిమ్మల్ని ఎందుకు తీసుకోలేదు? మీరు తీసుకోవచ్చు కదా, ట్రై చేయలేదా? లేకపోతే తీసుకుంటే మీరు ఏదైనా ఎఫెక్ట్ పెట్టాలని చెప్పేసి ఏదైనా బ్యాక్ టైప్ చేసినారా? నూకరాజ్ ఎప్పుడు తన టీంలో నేనుంటే ప్లస్ అని అనుకుంటాడు కానీ మైనస్ అని అస్సలు తీసుకోలేదు. అంటే ఇప్పుడు లవ్లో ఉన్న తర్వాత ప్లానింగ్ ఉంటుంది, పిల్లలు అది ఇది అని. సో మీ ప్లానింగ్ ఏంటి? పిల్లలు లవ్లో ఉంటేనే ప్లానింగ్ ఉంటుందా? మీరు వేరే అబ్బాయిలతో చేస్తే నూకరాజు ఫీలింగ్ ఎలా ఉంటుంది? తను చాలా లైట్ తీసుకుంటాడు అండ్ తనకి నమ్మకం అంటే మీ అంత ఎఫెక్ట్ లేకుండా లైట్ తీసుకుంటాడా? ఓకే, మళ్ళీ తర్వాత పటాస్ కావచ్చు, జబర్దస్త్ కావచ్చు, దీంట్లో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అంటే నూకరాజు కాకుండా. నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎవరు లేరు. అంటే సపోర్ట్ చేసింది ఎవరు ఎక్కువ బాగా? నాకు ఇండస్ట్రీలో ఎవరు లేరు. మీ పేరెంట్స్ ఎట్లా సపోర్ట్ చేసినారు? బీటెక్ చేస్తామండి ఉన్న మీరు ఇట్లా రావడం కానీ మీ పేరెంట్స్ అంతా ఓకే చెప్పినారా? లేకపోతే వాళ్ళకి ఇష్టం లేదు బ్రో, నేను ఇండస్ట్రీలో చేయడం వాళ్ళకి ఇష్టం లేదు. ఇప్పటికి కూడా వాళ్ళకి. అందరికీ నమస్కారం, నేను మీ యాంకర్ శివ. ఈరోజు మా యూట్రీ మీడియా తరపున ప్రత్యేకమైనటువంటి ఫేస్ టు ఫేస్ కార్యక్రమం చేయాలని చెప్పేసి రావడం జరిగింది. అందులో భాగంగానే ఒక చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఏ విధంగా ఎదగాలి, టాలెంట్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తిని అయితే ఇంటర్వ్యూ చేయబోతున్నాం మేము. ఆ వ్యక్తి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఒక చిన్న స్థాయిలో నుంచి ఇప్పుడు దాకా ఎంతో పేరు సంపాదించుకున్నటువంటి ఆసియా గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే బ్రో. చాలా చూడడానికి చక్కగా ఉన్నారు. థ్యాంక్ యూ బ్రో. ఆసియా గారు ఫస్ట్ పటాసు నుంచి జబర్దస్త్ దాకా మీ జర్నీ మాట్లాడడానికి ముందు అసలు మీకు ఆ షో చేయాలని ఎప్పుడు అనిపించింది? ఇప్పుడు అనిపించింది ఏంటంటే నేను బీటెక్ చదువుతున్నాను. ఓకే, బీటెక్ చేసినారా? బీటెక్ థర్డ్ ఇయర్లోనే నాకు అనిపించింది 500 ఎపిసోడ్ పటాస్ ఎపిసోడ్ చూశారు. సో ఏమో తెలియకుండానే అడిక్ట్ అయిపోయినా, నాకు నచ్చింది. అయ్యో నేను కూడా అందులో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయితే బాగుంటుంది చేస్తే అని చెప్పి అనిపించింది. నేను ట్రై చేసిన, ఆడిషన్స్కి వెళ్ళిన. సో ఫస్ట్ వెళ్ళగానే అక్కడికి టైం అయిపోయింది, గేట్ క్లోజ్ అయిపోయింది. మళ్ళీ హాస్టల్కి వచ్చేసిన. సో మళ్ళీ నెక్స్ట్ ఆడిషన్స్ ఉంటే అప్పుడు ట్రై చేసిన. అనుకోకుండానే ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యి అక్కడ నుంచి జర్నీ ఇక్కడ. బీటెక్ చేసినారా? అవును, నేను కూడా బీటెక్ స్టూడెంటే. నాకు మొన్ననే 1 టైం ఛాన్స్ అప్లై రాసిన. బ్యాక్లాగ్స్ 3 ఉండే బ్రో, మొన్ననే కంప్లీట్ చేసిన. అవి ఫస్ట్ అటెంప్ట్ లో. అప్పుడు మనము లేదు క్లియర్. మనం ఎప్పుడైతే నిజం బ్రో, ఎప్పుడైతే ఇండస్ట్రీకి వచ్చినామో ఇప్పుడు ఈ షోస్ వల్ల అటు సార్లే తర్వాత రాసుకోవచ్చు మనకేంది, ఇప్పుడు మనం చేస్తున్నాం కదా అని చెప్పి కాలేజ్కి ఇర్రెగ్యులర్ గా ఉండడము, రాయకపోవడం అన్ని ఆబ్సెంట్ అయినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆబ్సెంట్ అవ్వడం వల్ల ఇక మొన్న రాసి క్లియర్ చేసిన, మళ్ళీ రాసా. సో రిజల్ట్ కోసం చూడాలి. ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందా? కంప్లీట్. మీరు బీటెక్ చేసిన తర్వాత ఏ ఉద్దేశంతో బీటెక్ చేసినారు? తర్వాత ఏ ఉద్దేశంతో దీంట్లోకి వచ్చినారు? బీటెక్ అయితే అసలు నేను సాఫ్ట్వేర్ అవ్వాలని చేయలేదు బ్రో. ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలని చెప్పేసి, సరే చూద్దాం మనకు చెప్పుకోవడానికి బీటెక్ కావాలని. అవును, అయితే బేసిక్గా నేను హిందీ పండిట్ అవ్వాలనుకున్నా. మరి హిందీ పండిట్కి బీటెక్ ఎందుకు వచ్చారని మీకు డౌట్ వస్తుంది. కానీ ఏంటంటే సో బీటెక్ చేద్దాం, ఒక నచ్చితే మనం అందులో ఇన్వాల్వ్మెంట్ అంటే మనకి సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటే ఒక ప్రోగ్రామ్స్ మీద, సో అప్పుడు మనము సాఫ్ట్వేర్ అవుదామని అనిపించింది. మనకేం ఎక్కట్లే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ ఏం వస్తలేవు, ఏం చేసినా ఎర్రర్లే వస్తాయి మనకి. సో అందుకని చెప్పేసి అప్పుడు సడన్గా బీటెక్ చదువుతున్నప్పుడు నా మైండ్ వచ్చేసి డైవర్ట్ అయిపోయింది. ఇటు పటాష్ ఓన్లీ నేను సినిమాలు చేయాలి, నాకు సీరియల్స్ ఇవి నాకు ఇంట్రెస్ట్ లేదు. ఓన్లీ ఒక పటాష్ అనే ఇంట్రెస్ట్ ఉండే, దానికోసమే వచ్చిన. అనుకోకుండా సరే ఇక ఒక్కసారి వచ్చినామంటే ఎట్లుంటది ఇండస్ట్రీ, పోవడం ఉండదు ఇక. అందుకని ఇంకా ఇంట్లోనే అని చెప్పేసి అనిపించింది. సో ఆ రకంగా. సో అంటే ఎట్లా ఇప్పుడు బీటెక్ చేస్తున్నప్పుడు ఎవరైనా మీకు చెప్పినారా చూడడానికి చక్కగా ఉన్నారు, ఏదైనా ట్రై చేసుకోవచ్చు కదా, ఏమైనా ప్రపోజ్ చేయడం కానీ చెప్పినారా? అర్థం కాదు. ఐ మీన్ మీరు మూవీస్ లో వెళ్తే బాగుంటుంది చూడడానికి. చిన్నప్పుడు స్కూల్లో న్యూస్ రీడింగ్ చేసేదాన్ని అనమాట. కూడా చిన్నప్పుడు ప్రేయర్లో అందరూ పేపర్ చదువుతారు. సో నేను నోట్బుక్ లో రాసుకొని మరి చదివేదాన్ని. సో చాలా మంది నువ్వు న్యూస్ బాగా చదువుతున్నావు, నువ్వు న్యూస్ రీడర్ ట్రై చేయొచ్చు కదా అనేవాళ్ళు. నాకు అంత సీన్ లేదు అని అనుకున్నాం.
మనం కొంచెం ఆల్రౌండర్ చిన్నప్పుడు. ఇప్పుడు ఆల్రౌండర్ అంటే ఏం చేసేవాళ్ళు? సింగింగ్ ఉండేది, పాట పాడతారా? జస్ట్ నార్మల్ ఏదో బాత్రూమ్ సింగర్ లాగా అప్పుడప్పుడు. సో సింగింగ్ ఉండేది, డాన్సింగ్ వచ్చిరా డాన్స్ చేసేదాన్ని, మిమిక్రీ కొంచెం ఉండేది. కూడా చేస్తారా అప్పట్లో బ్రో, ఇప్పుడు ఏం లేదు. సో అట్లా ఆల్రౌండర్ స్టడీస్ లో అన్నిట్లో ఉండేదాన్ని కాబట్టి కొంచెం ఆల్రౌండర్ అని ఒక పేరు ఉండే. ఆ కాన్ఫిడెన్స్ తోని కొంచెం ఒక స్టెప్ అయితే ముందుకు వేసిన ఇండస్ట్రీలో. సో మీ పేరెంట్స్ ఎట్లా సపోర్ట్ చేసినారు? బీటెక్ చేస్తామండి ఉన్న మీరు ఇట్లా రావడం కానీ మీ పేరెంట్స్ అంతా ఓకే చెప్పినారా లేకపోతే? వాళ్ళకి ఇష్టం లేదు బ్రో, నేను ఇండస్ట్రీలో చేయడం వాళ్ళకి ఇష్టం లేదు. ఇప్పటికి కూడా వాళ్ళకి ఇష్టం లేదు. అంటే అప్పుడు ఏంటంటే అయ్యో మంచిదో చెడో ఒక స్టెప్ ముందుకేస్తుంది, ఇదే వాళ్ళకేమో జాబ్ చేయాలని ఉండే. కానీ నేనేమో ఇట్లా వచ్చేసిన కొంచెం అనిపిస్తుంది ఎవరికైనా, కానీ తర్వాత ఓకేలే ఎక్కడున్నా ఇది ఏదైనా చేయగలుగుతాను ఒక నమ్మకం వచ్చింది. బట్ ఇప్పుడు ఏంటంటే కొన్ని పరిస్థితుల వల్ల. మీ పేరెంట్స్కి ఇష్టం లేకుండానే మీరు ఇండస్ట్రీకి వచ్చినారా? వాళ్ళకి ఇష్టం లేదు, మరీ వాళ్ళని బాధ పెట్టి ఏడిపించే అంత ఇష్టం లేనంత కాదు. వాళ్ళు ఎట్లా రియాక్ట్ అయినారు? వాళ్ళకి ఇష్టం లేదు కదా. ఫస్ట్ నేను సెలెక్ట్ అయిన విషయం వాళ్ళకి చెప్పలేదు. ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నేను ఇంకో టెలికాస్ట్ అవుతుంది అని ముందు రోజుల్లో ముందు ఇట్లా చేసిన అమ్మాయి ఇట్లా సెలెక్ట్ అయినా అంటే ఇంకేం అనలేదు. ఏంది కొన్ని రోజులే కదా అనుకున్నారు, బట్ పర్మనెంట్ ఇందులో ఉంటా అనుకోలేదు. ఇప్పటికీ నేను జాబ్ చేయాలనే ఉంది వాళ్ళు. అంటే మీరు ఒకరేనా మీ పేరెంట్స్ కి? నాకు మా తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు ఏం చేస్తున్నారు ఇప్పుడు? డిగ్రీ. కనిపించలేదు ఒకవేళ ఇది ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏదైనా ఎఫెక్ట్ పడితే మీ ఫ్యామిలీ పైన కావచ్చు, మీ తమ్ముడు పైన కావచ్చు, ఏదైనా పడుతుంది అనిపించలేదు? ఇప్పుడు అనిపించింది, స్టిల్ ఇప్పటికి కూడా అనిపిస్తుంది. కానీ ఇది కాకపోయినా ఏదో ఒకటి చేసి నా ఫ్యామిలీని చూసుకుంటానే నమ్మకం, కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ఎట్లా బీటెక్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి జాబ్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు. అవును, జాబ్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకా పటాస్ షోకి వస్తాం. పటాస్ షో చేసిన తర్వాత మీ ఫీలింగ్ ఎలా ఉండింది? పటాస్ షో అయితే నాకు ఒక మంచి లైఫ్ ఇచ్చిందని అనుకుంటా. నేను స్కూల్లో ఏమంటారు మనకు గురువులు నేర్పించేది ఆ లెసన్స్ వేరైతే, నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా నేర్చుకున్నా. అది ఎనీథింగ్ అవ్వచ్చు, కానీ పటాస్ షో అయితే నాకు ఒక లైఫ్ ఇచ్చింది, నేను ఎప్పటికీ మర్చిపోలేను. అందులో మంచి వ్యక్తులు పరిచయం అయ్యారు. సో మంచిగా ఉంది, చెడు ఉంది. బట్ పటాస్ షో అనేది నాకు నిజంగా ఒక మంచి పేరు తెచ్చింది. అందులో డైరెక్టర్ సంతోష్ అన్నకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నాకు ఒక్కదానికే కాదు, చాలా మందికి అన్న డైరెక్షన్లో ఆ పటాస్ షో వల్ల చాలా మంది ఇప్పుడు కెరియర్ పరంగా ముందుకెళ్ళారు. నిజంగా లైఫ్ ఇచ్చింది పటాస్ షో. తర్వాత జబర్దస్త్ కాఫీ ఎలా వచ్చింది మీకు? నేను జబర్దస్త్ నాకు వాళ్ళే పిలుస్తారు, బట్ పర్మనెంట్గా అయితే చేయలేదు. అండ్ వాళ్ళు నన్ను ఒక టీంలో పర్మనెంట్గా పిలవలేదు. అప్పుడప్పుడు పిలిచేవాళ్ళు, నేను వెళ్ళి చేసేదాన్ని. అప్పుడప్పుడు వెళ్ళడం వల్ల మీకేం అనిపించలేదా? అంటే పర్మనెంట్గా ఉంటే బాగుండు, అప్పుడప్పుడు పోవడం వల్ల అనిపించలేదా? అనిపించింది, కానీ ఏం చేస్తాం, అలా జరుగుతాయి అంతే. అనిపించిన తర్వాత ఎప్పుడన్నా కానీ జబర్దస్త్లో కంటిన్యూ అయిపోదాం, టీమ్ లీడర్కి చూసుకుందామని చెప్పేసి ఎప్పుడన్నా ప్రయత్నించినారా? నేను చాలాసార్లు ప్రయత్నించిన, అరే నేను చేయగలుగుతా కదా. నేను పటాస్లో స్టార్టింగ్లో అప్పుడు భయపడేదాన్ని, బట్ స్టార్టింగ్ భయపడేదాన్ని, నాకు తెలియకపోయేది. తర్వాత నన్ను నేను ఇంప్రూవ్ చేసుకున్న, జనాలకు కూడా కొంచెం ఎంతో కొంత నచ్చడము, ఆ తర్వాత మనం చేసిన కూడా వ్యూవర్షిప్ కూడా మనం చేసే కొంచెం ట్రెండింగ్లోకి రావడము, నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అప్పుడే బాగా చేస్తున్నాను, అందరు నన్ను మెచ్చుకుంటున్నారు అనే టైంలో ఓకే నాతో పాటు వాళ్ళు జబర్దస్త్ చేస్తున్నారు, నేను కూడా నన్ను పిలిచిర్రు, సో వెళ్తున్నా చేస్తున్నా, బట్ నాకు ఎందుకు పర్మనెంట్గా లేదు ఛాన్స్, నన్ను ఎందుకు తీసుకోవట్లేదు అని నాకు చాలాసార్లు అనిపించింది. బట్ ఓకే, నేను చేసిన వరకు జబర్దస్త్లో స్కిట్స్కి అయితే మంచి పేరు వచ్చింది, చాలా హ్యాపీ. పర్సనల్గా వస్తాము, లవ్ ట్రాక్ ఎలా ఉంది? లవ్ ట్రాక్ ఎవరో, నాకు రైల్వే ట్రాక్ తెలుసు కానీ లవ్ ట్రాక్ నాకు తెలియదు. అందరికీ తెలుసు, చూసే వాళ్ళకి మీ ట్రాక్ తెలుసా ఆల్రెడీ, చెప్పాల్సిన అవసరం లేదు. ట్రాక్ ఏ విధంగా నడుస్తుంది ఇప్పుడు? ట్రాక్ అయితే ఇంత దేవుందయ్యా. ఓకే బ్రో, లవ్ ట్రాక్ అన్నారా మీరు? ఎస్, లవ్ ట్రాక్ అనేది ఎప్పుడు ఇట్లానే పోదు, మధ్య మధ్యలో ఇట్లా పోతుంది, కానీ సో ఏమంటారు, ఎండ్ ఆఫ్ ది డే ఆర్ ఎండ్ ఆఫ్ ది టైం అది పక్కా గమ్యానికి చేరుకుంటుంది. సో ఆ గమ్యం చేరే టైం ముందు రాబోతుంది. ఫస్ట్ టైం మీ ఫీలింగ్ ఎలా ఏమనిపించింది? అసలు ఆయన ఎవరో నాకు తెలియదు. ఫస్ట్ నేను ఒక స్టాండప్ కామెడీ నేను చేస్తున్నా, తన మధ్యలో సెటిల్స్ చేయడము, అనుకోకుండా అందరు ఇన్వాల్వ్మెంట్ అవ్వడము, అది ఒక ట్రాక్ అయిపోయింది. అది అలా మా ఇద్దరికి. సో తర్వాత నుంచి తను నాకు నూకరాజ్ అని తెలుసు, నేను తనకు ఆసియా అని తెలుసు. ఆ రకంగా స్టార్ట్ అయిపోయి అందరూ తర్వాత ఇలా సింబల్స్ వేసి అలా జరిగింది. అనుకోకుండానే మా మధ్య ఆ బాండింగ్ అనేది ఇంకా ఎక్కువ అయిపోయింది. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేస్తున్నారు?
ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేసినారు? ప్రపోజ్ ఏముంది, అదే ఎవరు చేసినారు? తనకి నేనంటే ఇష్టం, ఓకే, తనే చెప్పాడు. అది చెప్పినాడా? చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఎలా అనిపించింది? అంటే చెప్పకముందే మీకు ఆల్రెడీ తెలుసా? చెప్పకముందు అంటే ఒక పర్సన్ మనల్ని ఇష్టపడుతారని మనకు తెలిసిపోతుంది, వాళ్ళని చూడగానే వాళ్ళు మన మీద చూపించే కేరింగ్ కానీ అదంతా తెలిసిపోతుంది. బట్ నాకు అందరికంటే ఎక్కువ ఇప్పుడు నేను ఫ్రెండ్స్ అని నమ్మిన వాళ్ళ మీద నేను ఎఫర్ట్స్ పెట్టేదాన్ని, నా ఫ్రెండ్స్ అని. సో అది నా ఫ్రెండ్స్ నాకు కట్టప్పలాగా పొడిచారు, చాలా పోట్లు ఉన్నాయి. కానీ ఆ టైంలో తినని ఎంత నేను అవాయిడ్ చేసినా నా కోసం చాలా కేర్ తీసుకునేవాడు, సపోర్ట్గా ఉండేవాడు. సో అందుకు నాకు ఎక్కువ నచ్చిండు అన్నమాట. ఎట్లా బీటెక్ చేసినారు మీరు? బీటెక్లో మీకు ప్రపోజ్ చేయలేదా? బీటెక్లో కానీ ఇంటర్లో కానీ? నాకు బీటెక్లో ప్రపోజ్ చేయలేదు, మనకు స్కూల్ ఇంటర్ అట్లా అంటే వచ్చి నూకరాజు కాకముందు ఏదైనా లవ్ స్టోరీస్ కానీ అట్లా లేవు. మనకు తెలియని ఏజ్లో ప్రపోజల్స్ వస్తాయి, అవి మనకు అప్పుడంత మెచ్యూరిటీ ఉండదు. బట్ నూకరాజు వచ్చినాక ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అన్నమాట. అంటే నూకరాజు గురించి మీ ఫ్యామిలీ చెప్పిన తర్వాత ఎట్లా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు? ఇంకా మేము అవన్నీ కొంచెం అఫీషియల్గా అనౌన్స్ చేస్తాం బ్రో. ఓకే, ఎప్పుడు చేసుకోబోతున్నారు? పెళ్ళి ముహూర్తాలు పెట్టినప్పుడు అనుకుంటున్నాము. అదే ముహూర్తం ఎప్పుడు పెడతారు అని. పెళ్ళి వచ్చేసి ఒక 2 years పడుతుంది, ఎంగేజ్మెంట్ అయితే నెక్స్ట్ ఇయర్లో చేసుకోబోతున్నాము. సో వరుడు వధువు అవన్నీ త్వరలో క్వశ్చన్ మార్క్ వస్తాయి. ఓకే, హాయ్ అందరికీ, కొత్తగా యూ డ్రీమ్ ఛానల్ స్టార్ట్ అయింది. కొత్త వీడియోస్ అండ్ మీకు నచ్చిన పర్సన్స్తో ఇంటర్వ్యూస్ కూడా వస్తూ ఉంటాయి. సో మీరైతే మిస్ అవ్వదనుకుంటే యూ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే మా ఇంటర్వ్యూ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.